హాయ్ అండి. టుడే పొదరిల్లే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఇలాగే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ముంగీసా. ఏంటి? అది కాదండి, నేను రోజు వస్తాను. ఇలా అవసరం లేదు, నువ్వే పట్టుకెళ్ళిపో. అదేంటి అలా అన్నారు? అది కాదు, నువ్వు ఎలాగో నీ నాన్న నెంబర్ నా దగ్గర ఉంది. నువ్వు డబ్బులు కట్టేసి బాగుంటుంది. లేదనుకో మీ నాన్నకి ఫోన్ చేసి చెప్తాను. అలాగే ముంగీసా. ఇంకొకసారి ముంగీసా అన్నావంటే ఊరుకునేదే లేదు, అర్థమైందా? నీ ఫోన్ నువ్వు పట్టుకెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది తెలిసి అది అనుకున్న శైలు అసలు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ గోల నాకు వదిలింది అనుకుంటూ ఉంటాడు కేశవ. ఈ లోపల ఇంటికి వచ్చి చూసేసరికి ముగ్గురు కూర్చుంటారు. ఏంట్రా ఇలా కూర్చున్నారు అంటే, లేదురా పెద్దన్నయ్యకి మ్యాట్రిమోనీలో పెళ్లి సంబంధం చూద్దామని. అంటే వయసు ఎంత ఏంటి అని మహాలక్ష్మి అడుగుతుంది. 32 ఏళ్ళు అని అనేసరికి, పెద్ద ఏం జాబ్ చేస్తూ ఉంటాడు, అవన్నీ మనం పెట్టాలి కదా, ఇందులో పెట్టాలి. అన్నీ పెట్టిన తర్వాత 32 ఏళ్ళు మేస్త్రి పని చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇలా చెప్పిన తర్వాత ఎన్ని నెలలకి తీసుకుంటాయంటే 6 నెలలకి, సంవత్సరానికి 3 నెలలకంటే, సరే అయితే 3 నెలలకి తీసుకోవద్దునా అంటూ ఉంటాడు చిన్నోడు. ఈ లోపల చక్రి కేశవ అలా చూస్తూ ఉంటారు. ఈ లోపల అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. రానే వస్తాడు పెద్ది. ఏంట్రా అసలు పెద్దికి విషయాలు ఏమీ తెలీదు. అసలు పెద్ది వస్తే ఏంట్రా అలా కూర్చున్నారు ఒక గూడుపుటానిలాగా, ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు మీరు అంటూ ఉంటాడు పెద్ది. ఈ లోపల అదేం లేదు పెద్ది అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అది కాదమ్మా, ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు మీరు అని అనేసరికి, ఏం లేదు పెద్ది, నీకు సంబంధం చూస్తున్నాం అందుకనే అడుగుతున్నావు, మ్యాట్రిమోనీలో నీకు సంబంధం చూస్తున్నావు అనేసరికి, ఎందుకమ్మా ఇప్పుడంటే, ఎలా అయినా సరే గాయత్రి కన్నా మీకే ముందు పెళ్ళవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునన్నయ్య, గాయత్రి కన్నా ఒకరోజు ముందే నీ పెళ్ళవ్వాలి అంటూ ఉంటాడు. ఈ లోపల ఎలా అయినా సరే పోనీలే, నా వల్ల మిగతా వాళ్ళు కూడా ఆగిపోతారు, అందుకని అసలు అమ్మ ఎలా ఉండాలన్నా అని అనేసరికి, మహాలక్ష్మిలాగా ఉండాలి, నేనేం చెప్పినా కూడా, నేనేమన్నా కూడా, ఏం వండి పెట్టినా కూడా తను ఏమీ అనకూడదు, చాలా హ్యాపీగా ఉండాలి, పెద్ద జడ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నా తమ్ముళ్ళని మహాలక్ష్మిని చాలా బాగా చూసుకోవాలి, మా నాన్నను కూడా అనేసి. ఇవన్నీ చూస్తుంటే గాయత్రిని ఊహించినట్టుగా ఉంది అన్నయ్య అనేసరికి, నా ఊహలో అయితే గాయత్రిలాగే ఉంది అని అంటూ ఉంటారు తమ్ముళ్ళు. పోనీలేరా, ఏదైతే ఉంది మీకు ఏది నచ్చినా సరే అని అంటూ ఉంటాడు పెద్ది. కానీ మనసులో మటుకి గాయత్రిని పెట్టుకుని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. మహాలక్ష్మి ఏమీ మాట్లాడకుండా అలా కామ్గా ఉంటుంది. ఒరే నీకెలా ఉండాలిరా అని అనేసరికి, చిన్నోడు చాలా అందంగా ఉండాలి, పోష్గా ఉండాలి, నాకన్నా అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలి, చాలా హాట్గా ఉండాలి, రే నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకునే వేసే వేషాలైనా రీదిరి అని చెప్పేసి అంటూ మహాలక్ష్మి కొడుతూ ఉంటుంది. అలా ఈ లోపల రాత్రి అవుతుంది. ఈ లోపల వాళ్ళ మావయ్య గారు వస్తారు. వచ్చేసరికి, ఏంటి ఎక్కడికి వెళ్ళారు, ఏంటి ప్రతిదీ నీకు చెప్పాలా ఏంటి అంటూ ఉంటాడు. అవును చెప్పాలి అంటుంది. మీకు డ్రెస్సింగ్ చేయాలన్నాను కదా, డ్రెస్సింగ్ చేయమంటే ఏంటి అని అనేసరికి, ఈ లోపల డ్రెస్సింగ్ చేయడానికి పెద్ద చక్రి, కేశవ, చిన్న అని అనేసరికి అందరూ వస్తారు. ఈయనకి డ్రెస్సింగ్ చేయాలంటే చేస్తూ ఉంటే ఈ లోపల క్వార్టర్ బయటపడుతుంటుంది. ఇదేంటిది నాన్న, నీకు బాగోలేనప్పుడు బాగున్నాక తాగొచ్చు అంటూ ఉంటాడు చక్రి. అందుకనే నేను డ్రెస్సింగ్ అన్నాను అని చెప్పేసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికి ముగ్గురు నించుంటారు. మనం మార్నింగ్ పెట్టిన దానికి ప్రొఫైల్ వచ్చింది, ఆ అమ్మాయి చాలా బాగుంది చూడండి అని చెప్పేసి మహాలక్ష్మి చక్రికి, కేశవాకి, చిన్నోడికి చూపిస్తుంది. అది చూసిన తర్వాత పెద్దకి తెలియకూడదు అంటూ ఉంటుంది. ఈ లోపల తెల్లారవుతుంది. పెద్ద ఆయనకి ఒక ఆయనకే చెప్పాలి అంటుంది. తెల్లారేసరికి ఈ చక్రి పూజలు చేసేస్తూ మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి చూస్తూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి ఎప్పుడూ కూడా, మీరు కనీసం హారతి కూడా తీసుకోరు, ఈరోజు ఏంటో పెద్ద పూజలే చేసేస్తున్నారు అంటూ ఉంటుంది. నిజంగానే అంటూ కేశవ, చిన్నోడు నవ్వుకుంటూ ఉంటారు. ఈ లోపల పెద్ద వచ్చి, ఏంట్రా గూడు పుటాని చేస్తున్నారు, అయినా ఇప్పుడు పెళ్లి సంబంధం వచ్చింది, ఇప్పుడు ఎవరు మాట్లాడతారు అని అనేసరికి, కేశవ మాట్లాడు, చక్రి మాట్లాడు, నేను చిన్నోడిని కదా వదిన అనేసరికి, మీరే మాట్లాడండి వదిన అంటూ ఉంటాడు. ఈ లోపల పెద్ద వస్తాడు. పెద్ద వచ్చాడని
మాట మార్చేస్తూ ఉంటారు. నువ్వే మాట్లాడొద్దునా అనేసరికి నమస్తే అండి, నిన్న మీ ప్రొఫైల్ చూసాము అందుకనే ఫోన్ చేస్తాము అంటుంది. అవునమ్మా, మా అమ్మాయినమ్మా, పెద్ద అమ్మాయికి పెళ్లి చేసాం, చిన్న అమ్మాయి గురించే. అదేనండి మీ ప్రొఫైల్ నచ్చింది మా మా పెద్దకి. అంటే అసలు మీరెవరు అని అనేసరికి నేను వాళ్ళ తమ్ముడు భార్యనండి అనేసరికి చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. ఈ లోపల వాళ్ళ నాన్న ఏంట్రా లోపల ఏం జరుగుతుంది, మహాలక్ష్మి లాంటి అమ్మంటే గయ్యాన్ని తెచ్చారు కదరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల పెద్ద వచ్చి ఏంట్రా గూడుపుటాని చేస్తున్నారు, గూడుపుటాని అని నాకు తెలియాలి అప్పుడు చెప్తాను అంటూ ఉంటాడు. ఈ లోపల పెద్ద ఆయన్ని పిలవండి అని చెప్పేసరికి లోపల పిలుస్తుంది అని అనేసరికి ఏంటి మనం ఇప్పుడు పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలి, మీరే వెళ్ళొచ్చు కదా. లేదు మీరు రావాల్సిందే అంటుంది మహాలక్ష్మి. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. కానీ పెద్దిని గాయత్రికి ఇచ్చి పెళ్లి చేస్తారా, లేకపోతే పెద్దికి వేరే సంబంధం పెళ్ళవుతుందా అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.